ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మన ఇండియన్ ఆడియన్స్ కూడా ఫిల్మ్ మేకర్స్ పెద్దపీటనే వేస్తారు. ఇక ఏ దేశపు కంటెంట్ అయినా కూడా అది థియేటర్స్ లో అయినా లేదా ఓటీటీలో అయినా సరే మన వాళ్ళిచ్చే రిపీట్ వాల్యూ మరెక్కడా ఉండదు అని చెప్పడంలో డౌట్ లేదు. ఇప్పుడు కాలం మారడంతో ఓటీటీ రంగం కూడా బాగా వృద్ధి చెందింది. దీంతో అలా మన దేశంలో థియేటర్స్ తో పాటు ఓటీటీ కంటెంట్ కూడా చూసే వాళ్ళు ఎక్కువగా అయ్యారు. కాగా మన దేశం నుంచి మన వాళ్ళే పలు ఓటీటీ సంస్థలకు సాలిడ్ వెబ్ సిరీస్లను సినిమాల్ని కూడా మన వాళ్ళు గట్టిగానే ఆదరిస్తున్నారట. ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న సిరీస్ ఏదో ఈ స్టోరీలో చూడండి. ప్రస్తుతం ఇండియన్ ఓటీటీ దగ్గర సాలిడ్ కంటెంట్ ని ఆల్మోస్ట్ అన్ని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థలు తీసుకొచ్చి సంగతులు ఆడియన్స్ కి అందించి ఎంగేజ్ చేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. అలా ఇండియాలో ఉన్న టాప్ సంస్థలు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇంకా హాట్స్టార్ లాంటి దిగ్గజ సంస్థలు క్రేజీ సిరీస్లు, సినిమాలు తమ వీక్షకుల కోసం తీసుకొస్తున్నాయి. కానీ ఇండియాలో మాత్రం భారీ రెస్పాన్స్ ఉన్న అన్ని ఓటీటీ సిరీస్లు దాదాపు ఒక అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చు. కాగా ఇండియా నుంచి బెస్ట్ కంటెంట్ ని ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోవడంలో ముందుంటున్నారు. అలాగే అందులో సెన్సేషనల్ హిట్ అయిన సిరీస్లు చూస్తే ది ఫ్యామిలీ మెన్, మిర్జాపూర్ ఇంకా పాతాళలో పంచాయత్ వంటి సిరీస్లు కనిపిస్తాయి. ఇక మాస్ ఆడియన్స్ లో అయితే మిర్జాపూర్ అనే సిరీస్ కి క్రేజీ ఫాలోయింగ్ ఉంది. మెయిన్ గా సీజన్ 1 తో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఫాలోయింగ్ దీనికి సొంతం కాగా ఇప్పుడు సీజన్ 3 వరకు వచ్చింది. ఇక ఇప్పుడు సీజన్ 3 కూడా భారీ హైప్ నెలకొనగా ఇదే హైప్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ కి మాత్రం అనుకున్న రేంజ్ లో పాజిటివ్ టాక్ రాలేదు. కానీ ఉన్న హైప్ లో మాత్రం ప్రైమ్ వీడియోలో ఊహించని రెస్పాన్స్ ని ఈ సిరీస్ అందుకుంది. కాగా జస్ట్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రైమ్ వీడియోలో ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్ అన్నింటినీ మిర్జాపూర్ 3 దాటేసిందట. దీంతో ఇప్పుడు సిరీస్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న సిరీస్ గా నిలిచింది. కాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మిర్జాపూర్ 3కి గాను కేవలం ఈ కొన్ని రోజుల్లోనే ఏకంగా 11.7 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయట. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డ్ కాగా దీని తర్వాత రెండో స్థానంలో కూడా మిర్జాపూర్కే చోటు దక్కినట్లుగా తెలుస్తోంది. ఈసారి సీజన్ 2 మొత్తం 3.6 మిలియన్ వ్యూస్ ని అందుకుందట. ఇక వీటి తర్వాత పంచాయత్, ఫర్జీ అలాగే ఇండియన్ పోలీస్ ఫోర్స్ లాంటి సిరీస్లు నిలిచాయి. అయితే టాక్ బాగోలేకపోయినా కూడా సీజన్ 4కి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అంటే అసలు మిర్జాపూర్ ఫ్రాంచైజీకి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సిరీస్ లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, తమన్నా బాయి, ఫ్రెండ్ విజయ్ వర్మ, గుండెజారి గల్లంతైంది నటి ఇషా తల్వార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేయండి.